అందరికీ నమస్కారం. నా పేరు సాయి నవీన్. నేను జూనియర్ సేల్స్ ఆఫీసర్గా సుముఖ కంపెనీలో చిత్తూరు జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనం హరన్న తోటలో పీటీఎం మండలంలో ఉన్నాము. మన ప్రొడక్ట్స్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి చాలా బాగా వాడారు. రిజల్ట్ అన్న మాటల్లో ఒకసారి విందాం. ప్రొడక్ట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి, ఎలా వాడారు, ఏ స్టేజ్లో వాడారు, రిజల్ట్ ఎట్లా ఉందో అన్న మాటల్లో ఒకసారి మనం విందాం. ఒకసారి చెప్పండి అన్న, మన ప్రొడక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఏమేమి వాడారు, ఎట్లా ఉన్నాయి ప్రొడక్ట్స్? నా పేరు హరి సార్, మాది పూర్లపల్లి. సాగు మొక్కలు నాటాము 3 ఎకరాలు. సుముఖ కంపెనీ ప్రోడక్ట్ వాడినాము. చాలా బాగా వచ్చినాయి. 80 days అయినాయి. రిజల్ట్ అయితే ఇంతకు ముందు అయితే ఎప్పుడూ లేదు. వాడినాము తోటలో. వేరే ప్రోడక్ట్లు వాడినా కూడా ఇంత సుముఖ కంపెనీ ప్రోడక్ట్ బాగా పనిచేయినాయి సార్. చిగురు నలుపు అంతా బాగుంది సార్. క్రాప్ కూడా బాగుంది. అన్న మనకి లాస్ట్ దశలో ఉన్నప్పుడు సిఎన్ బోరాన్ 624-36 కాంబినేషన్. ఇది సిఎన్ బోరాన్ ఏంటంటే మనకి ఫ్రూట్ సెట్టింగ్ ప్లస్ 624-36 కాంబినేషన్. దేనికంటే మనకి పూత నుంచి కాయగా మారి కాయ సైజ్కి బాగా పనిచేస్తుంది అనమాట. ఒకసారి ఆ రిజల్ట్ చూడండి. కాయ సైజ్కి చెట్లు కూడా పడిపోయినాయి అనమాట. మనకి ఈరోజే ఫస్ట్ కటింగ్ జరిగిందనమాట. సో అన్న మాటల్లోనే ఏందాం, ఫస్ట్ కటింగ్కి మనకి ఎన్ని బాక్సులు అయినాయి అని ఒకసారి చెప్పండి అన్న. ఫస్ట్ కటింగ్కి మనకి ఎన్ని బాక్సులు కటింగ్ అయింది? ఫస్ట్ కటింగ్కి ఇంతకు ముందు అయితే ఇంత మటుకు కటింగ్ క్రాప్ ఎప్పుడు అయితే లేదు సార్. బాగా అయినాయి. 200 బాక్సులు అయినాయి సార్ ఫస్ట్ కటింగ్ సార్. కాయలు బరువుకి మొక్కలు అయితే తట్టుకోవడం లేదు సార్, పడిపోతాయి. కావాలంటే క్రాప్ కావాలంటే చూపిస్తాను రైట్ సార్. క్రాప్ చూడండి, వేరే సుముఖ ప్రోడక్ట్ వాడినాక భారీగా క్రాప్ వచ్చింది. కట్టెలు అయితే తట్టుకోవడం లేదు. క్రాప్ చూడండి, మీరే చూడండి. ఐదు మొక్కలకి ఒక్కటి నాటినా కూడా మొక్కలు తట్టుకోవడం కష్టము. కింద నేలని ఇంకా 5 వరకు ఒకటే క్రాప్ ఉంది. ఈ ప్రోడక్ట్ వాడినాక భారీగా క్రాప్ వచ్చింది. నేలని ఇంకా 5 వరకు ఒకటే భారీ క్రాప్ ఉంది. చూడండి, ఈ వీడియో చూసే వాళ్ళు కావాలంటే మా బోర్లపల్లి దగ్గరకు వచ్చి చూడండి. క్రాప్ చూడండి. కాయ బరుకు తట్టుకోలేక చెట్టు నేల చూడండి. గత 8 సంవత్సరాల ఇంకా ఇంతవరకు ఈ భారీ క్రాప్ అయితే లేదు. అందరు రైతులకి సజెస్ట్ చేయండి అన్న. సరే, ఎందుకంటే మీరు వాడి మీరు రుచి చూశారు కాబట్టి అందరికి మేము చెప్పేది కన్నా మీరు చెప్పేది అనేది ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే మేము వాడినప్పుడు చూస్తున్నాం సార్. అందుకని ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం సార్. తెలిసినంత వీలైనంత వరకు మా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మేము చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ అన్న. సరే సార్, థ్యాంక్ యూ అన్న. సరే సార్.